గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్నటువంటి వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలో ఉండేటువంటి ప్రతి మంత్ర అర్థ వైవస్వత సర్వస్వాన్ని, మంత్రంలో ఉండేటువంటి తత్వాన్ని, మంత్ర ప్రయోగాన్ని ఈ వేదసారం అనేటువంటి కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతోంది. అనేక ధారావాహికల ద్వారా వేదంలో ఉండేటువంటి నిగూఢ అర్థములు, రహస్యములు, వేదము ద్వారా మన ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి ధర్మంలో మానవుడు బతికేటువంటి మనుగడ ఏ రకంగా సాధిస్తున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అనేక రకాలుగా మనం తెలుసుకుని ఉన్నాం. అందులో భాగంగా ఈ యొక్క వేదసారంలో వేదములో ఉండేటువంటివి ఛందస్సులు, అదే విధముగా స్వరములు, అక్షరములు, అక్షరముల మధ్యలో వచ్చేటువంటి సంధులు, ఈ లక్షణాలన్నీ కూడా వేదానికి అతి ప్రమాణమైనటువంటివి. హస్తాద్రష్ట స్వరాద్రష్ట సవేదం ఫలముచ్యతే. ఎప్పుడు కూడా తల ఊపుతూ కాకుండా చేయిని కదిలిస్తూ ఈ వేద స్వరాలను పలకాలి అని వేదం లక్షణాలను మనకు పాణిని మహర్షి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. చేయి ఊపడం ఎందుకు అని అంటే, స్వరంలో ఎక్కడైనా తప్పు చేస్తామో ఏమో అనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ చెయ్యిని అనేటువంటిది ఊపండి అని చెప్పినారు. ఇందులో శుక్లయజుర్వేద కాన్వ శాఖ, మాధ్యందిన శాఖ వాళ్ళు కేవలం స్వరాన్ని చేతుల మీదనే ఈ విధంగా ఆడిస్తూ చెబుతూ ఉంటారు. అంటే స్వరాన్ని ఎప్పుడూ కూడా తల కాకుండా చేతితో ఊపుతూ చెప్పాలి అనేటువంటిది అక్కడ లక్షణంగా చెప్పబడుతూ ఉంది. హస్తమే ప్రమాణంగా చూపిస్తూ ఉంది ఈ యొక్క స్వరాలకి. స్వరంలో స్వరితము, అనుదాత్తము, ఉదాత్తము, దీర్ఘస్వరితము, ఏకమాత్రాకాలము, ద్విమాత్రాకాలము అంటూ ఈ రకముగా ఉంటాయి. అక్షరములలో అచ్చులు, హల్లులు, ద్విత్వములు, అనేక రకాలుగా ఒత్తులు కలిగినటువంటి అక్షరముల సమూహము ఈ వేదంలో మనకు చాలా విధాలుగా కనబడుతూ ఉంటుంది. సస్పర్ధమానో మైత్రావరుణీం. స్పర్ధ, స్పర్ధ, స్ఫ్య అంటే ఒకే అక్షరానికి అనేక రకాలుగా ఉండేటువంటి ప్రాణములు. ఇక్కడ మహాప్రాణము అనేటువంటి అక్షరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు క, ఖ, గ, ఘ, ङ అనేటువంటి అక్షరాలు మనం పలుకుతూ ఉన్నాం. ఎంతకాలం ఈ అక్షరాన్ని పలకాలి, అక్షరాన్ని పలికి ఆ ఉచ్చారణ స్థితిని ఎంత దూరం వినపడేటట్టుగా మనం ఇవ్వాలి అనేటువంటిది కూడా వేదంలో సప్రమాణంగా ఉంటుంది. పెదవులపైన మాట్లాడడానికి ఏ అక్షరాన్ని పలకడానికి వీల్లేదు. అక్షరాలు ఏవైనా సరే నాభి దగ్గర నుండి మనఃపూర్వకంగా రావాలి, వస్తేనే మననాత్ త్రాయతే ఇతి మంత్ర, అది మంత్రము అని అనబడుతుంది. అందులో ప్రప్రథమంగా విద్యార్థి దశలో ప్రారంభం అయ్యేటప్పుడు వాడికి శ్రద్ధ అనేటువంటిది ప్రధానం. శ్రద్ధయాగ్ని సమిధ్యతే శ్రద్ధయా విందతే హవి శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. శ్రద్ధ లేనటువంటిది ఏదైనా వ్యర్థమే. శ్రద్ధ ఎందులో ఉండాలి అంటే వేసేటువంటి సమిధుల పైన, అధ్యయనం పైన, అధ్యాపనం పైన, యజనం పైన, దానం పైన, ప్రతిగ్రహణం పైన శ్రద్ధ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. శ్రద్ధ రావాలి అంటే ఏం కావాలి అంటే మేధస్సు పెరగాలి. మేధస్సు పెరగాలి అంటే ఏం చేయాలి అంటే ప్రణవాన్ని ఉపాసించాలి. ప్రణవ ఉపాసన. కో అంతరిక్షే శబ్దం కరోతీతి. ఒక నిరామయమైనటువంటి స్వరూపం ఏమీ లేకుండా మనకు కనబడుతూ ఉంది, దాన్ని ఆకాశము అంటున్నాం. దాన్నే మనము అంతరిక్షము అని కూడా పిలుస్తూ ఉన్నాం.
అలాంటి అంతరిక్షంలో ఒక శబ్దం వినిపిస్తుంది. కహ అంతరిక్షే శబ్దం కరోతీతి. ఏమిటి ఆ శబ్దం? వాసిష్ఠవు రౌహినో మీమాగుంసాంచక్రే తస్యైషా భవతి. అక్కడ ఉండేటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు వీళ్ళందరూ అధ్యయనం చేసి అక్కడ ఒక అక్షరాన్ని వదిలిపెట్టినారు. అది ఆకాశమంతా వినపడుతూ ఉంది. ఆ అక్షరం ఏమిటి అంటే అకార ఉకార మకార ఇది. అకారము ఉకారము మకారము కలిసినటువంటి ఓం అనేటువంటి ప్రణవనాదం. దానిని ప్రప్రథమ మంత్రముగా చెప్పబడుతూ ఉంది. దీనికి మాత్రాకాలము ఎంత సమయం దీన్ని పలకాలి, దీని అక్షరానికి ఉండేటువంటి విలువ ఏంటి అని అంటే అకారము ఉకారము మకారం అచ్చులు 2, హల్లు 1 అక్షరం వస్తుంది. దీన్ని పూర్తిగా నాద సముగ్నికము. మనం మామూలుగా ఒక కంచు గంటను కానీ కంచు పళ్ళ్యాన్ని కానీ ఒకసారి ఇలా తడితే వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దం ఎంతకాలం మనకు వినపడుతూ ఉంటుందో అంతకాల ప్రమాణం ఈ అక్షరాన్ని పలకాలి అని మనకు చెప్తూ ఉంది వేదం. యశ్చందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచరుషణం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ. చాలా శ్రద్ధగా చెప్పేటువంటి వ్యక్తి ఆచార్యుడు విద్యార్థికి ఉపదేశిస్తూ ఉన్నాడు. యశ్చందసామృషభో విశ్వరూపః. విశ్వరూపము అనేటువంటిది ఏంటి అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఈశ్వరుడా, బ్రహ్మణ, లేక విష్ణుమూర్తి అనేటువంటిది అక్కడ ప్రశ్నగా లేదు. అక్కడ ఒక పరమాత్మ ఉన్నాడు, ఆయనే ప్రధానమైనటువంటి వ్యక్తి. అంటే ఎవరు ఏ అధ్యయనాన్ని చేసినా కానీ, ఏ వ్యక్తిత్వంలో ఏ రకమైనటువంటి భగవత్ ఆరాధన చేసినా కానీ మూలముగా మళ్ళీ తీసుకునేది వేదాన్నే. గణనాథ పూజ అని స్మార్తులు వైదికులు చేస్తారు, విశ్వంభర ఆరాధన అని మధ్వులు చేస్తారు, విశ్వక్సేన ఆరాధన అని వైష్ణవులు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఏ ఆరాధన చేసినా పూర్తిగా మళ్ళీ వాడేటువంటి మంత్రం వేద మంత్రమే. వేద మంత్రము లేకుండా మీరు ఏ రకమైనటువంటి ఆరాధనను చేయలేరు. వేద ఏవ ద్విజాతీనాం సాధనం శ్రేయసఃపరం. వేద ప్రమాణముగా మాత్రమే వేదములో ఉండేటువంటి అక్షరాల సమూహాన్ని ఉచ్చారణ చేస్తూ చేసేటువంటిదే ఈ యొక్క ఆరాధన, భగవద్ ఆరాధన. అందులో ఏ రకమైనటువంటి పరమాత్మను ఆయా శబ్దాలు వచ్చేటువంటి మంత్రముల చేత ఆరాధిస్తూ ఉంటారు. మనము మామూలుగా విష్ణుమూర్తిని ఆరాధన చెయ్యాలి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాగుం సుర ఇరావతి ధేనుమతి భూతగుం సూయవసిని మనుషే దశస్యే వ్యేష్టభ్నాద్రోదసి విష్ణవేతే. వేదంలో విష్ణుమూర్తి ఎక్కడ వచ్చాడు అనే ప్రశ్న మనం వేస్తే వేదము ప్రారంభము నుండి చివరి వరకు ఏదైతే ఉంటుందో ఈ పరమాత్మ అనేటువంటి విష్ణుమూర్తి వేదనారాయణుడిగా కొలవబడుతూ ఉన్నాడు. అదే మరి బ్రహ్మతత్వం ఏ రకంగా వస్తోంది అని అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. వేదాధ్యయనం అనేటువంటిది పరిపూర్ణంగా తాను పూర్తి చేసిన తరువాత ఆనందించేటువంటి వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మతత్వాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుని తాను అధ్యయనం చేసి అధ్యాపన చేసి శృతు స్మృతు పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ 10 మందికి వినిపించేటట్టుగా తాను ఎప్పుడైతే సిద్ధముగా ఉంటాడో పరబ్రహ్మ ఆ రోజు ఆనందిస్తూ ఉంటాడు. మరి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న మనం వేస్తే ఈశ సర్వస్య జగతః ప్రభు ప్రీణాతి విశ్వభుకు. నీవు ఏ అధ్యయనమైతే చేస్తున్నావో అధ్యయనానికి సంబంధించినటువంటి అక్షరములలో, అధ్యయనానికి సంబంధించినటువంటి నిన్ను కాపాడేటువంటి వ్యవస్థలో పరమేశ్వరుడు సర్వభూతాలను తన ఆధీనంలో పెట్టుకుని నిన్ను కాపాడడానికి తోడ్పాటై నిన్ను వేదాధ్యాపకునిగా అధ్యయనం చేసేటువంటి వాడిగా నిన్ను తీర్చిదిద్దుతూ ఉన్నాడు.
ఈశః సర్వస్య జగతః ప్రభుః. జగత్ ప్రభు ఎవరవుతున్నారు ఇక్కడ అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడు జగత్ ప్రభు అవుతున్నాడు. అలాంటి జగత్ ప్రభు ఇలాంటి వేదాన్ని పూర్తిగా ఆస్వాదించి అధ్యయనం చేసి అధ్యాపనం చేసి 10 మందికి శృతం మే గోపాయ మంచి మాటలను చెప్పడాన్ని నువ్వు ఎప్పుడైతే ఆరంభం చేస్తూ ఉన్నావో అప్పుడు పరబ్రహ్మ ఆనందిస్తూ ఉన్నాడు. వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి నువ్వు ఎప్పుడైతే వస్తూ ఉన్నావో అలాంటి పరమాత్మ విష్ణుమూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది వేదములో ఉండేటువంటి త్రిమూర్త్యాత్మక లక్షణం. మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది, వేదమాత లేక వేద పురుషుడా? స్తుతోమయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయుః పృథివ్యాంద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం. ఈ లోకాన్ని ఉద్ధరించేది స్త్రీ మాత్రమే. అలాంటి స్త్రీమూర్తియే వేదమాత. అలాంటి వేదమాత కడుపున జన్మించినటువంటి వాడు వేద పురుషుడు. వేదాన్ని అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి, యజన యాజన దాన ప్రతిగ్రహణాలకు వెళ్ళాలి. ఇది వేదం చెప్పేటువంటి లక్షణం. యశ్చందసా వృషభో విశ్వరూపః. ఈ విశ్వరూపం ఏదైతే బ్రహ్మాండంలో ఉంటుందో అలాంటి విశ్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే ఛందస్సుల చేత. ఛందస్సులు ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఒక 8 అక్షరాల కలయిక ఉంటుంది. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. 8 అక్షరాలకు ఒక పాదం, 4 పాదాలు కలిపితే అది అనుష్ఠుప్ ఛందస్సు. త్రిపద గాయత్రి, ఇలాగే 3 పాదాలు కలిస్తే అది గాయత్రి ఛందస్సు అని. శక్రాదయ సురగణా నిహతే దివీర్యే తస్మిన్ దురాత్మని సుధాది బలే చ దేవ్యా తాన్ తుష్టువః ప్రణతినమ్ర శిరోధరాంస వాగ్భి ప్రహర్ష పులకోద్గమ చారుదేహాః. ఇవి జగతీ ఛందస్సు అని. ఈ రకంగా ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క మంత్రాన్ని, అందులో ఉండేటువంటి సారస్వత వైభవాన్ని తెలిపేటువంటి అక్షరాల కలయికను, వాటి సమూహాన్ని ఒక దగ్గర చేర్చేటువంటి ఫార్ములా సూత్రాన్ని మనం ఛందస్సు అని అంటున్నాం. అందులో ఎన్ని ఛందస్సులు ఉన్నాయి? గాయత్రి, సృష్టువు, జగతి, అనుష్టుపు, పంక్తి, బృహతి, ఈ విధముగా జగతి అనేటువంటివి 7 ఛందస్సులు. ఆ ఛందస్సులో యశ్చందసా వృషభో విశ్వరూపః. ఏ ఛందస్సులైతే ఇక్కడ ఉన్నాయో వాటిని ఋషులు అనుష్ఠానం చేసినారు. అనుష్ఠానం చేసి వేద రూపకంగా మనకి ఇచ్చినారు. ఈరోజు ఎవరైనా ఒక పద్యకావ్యాన్నో లేక గద్యకావ్యాన్నో పద్యమునో ఆటవెలదో తేటగీతో సీసపద్యమో రాయాలో ఉత్పలమాల చంపకమాల అనేటువంటి పద్యాలు ఎవరైతే రాస్తూ ఉన్నారో ఆది కవుల దగ్గర నుండి మనకు సంస్కృత కవుల్లో ఉండేంతవరకు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఛందస్సులనే ప్రమాణంగా తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడే ఆ పద్యములు కానీ శ్లోకములు కానీ వాక్యములు కానీ రాయగలుగుతారు. నేడు మనం వినేటువంటి ప్రతి గీతాన్ని కూడా మనం పాటలు వింటున్నామే, ఆ పాటలకు కూడా యతిప్రాసలు అనేటువంటివి ఉంటాయి. అవన్నీ వేద ప్రమాణమైనటువంటివే, వేదము నుండి వచ్చినటువంటివే. గణితములు, లోకములో ఉండేటువంటి లక్షణములు ఇవన్నీ వేదము నుండి ఇవ్వబడ్డవే. ఆ లక్షణాలు మనకు ఋషులు అందించినారు. యశ్చందసా వృషభో విశ్వరూపః. విశ్వరూపం అనేటువంటి వేద పురుషుణ్ణి ధ్యానించడానికి ఛందస్సులను మనకు ఋషులు కల్పించినారు. ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ. అది ఎప్పుడు కూడా అమృతత్వమైనటువంటిదే. అమృతత్వము అంటే జీవముతో ఉండేటువంటిదే. ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు. ఇక్కడ ఇంద్రుడు అనేటువంటి వాడు పరమాత్మ అవుతున్నాడు. పరమాత్మ అంటే ఎవరు అంటే బోధించేటువంటి అధ్యాపకుడు. మనం ఏమంటున్నాము? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటున్నాం. ఇక్కడ గురువు అక్కడ అమ్మా నాన్నలను కలుపుకొని తాను ఒక్కడిగానే విద్యార్థిని మంచి బాటలో నడిపిస్తూ ఉన్నాడు. గుకారశ్చాంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. మనం ఎప్పుడైతే ఒక గురువు గారి దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటున్నామో ఆ మంత్రోపదేశం చేసినటువంటి ఆ వాక్యాన్ని ఎల్లవేళలా స్మరణ చేస్తూ ఉండాలి.
ఎందుకని స్మరణ చేయాలి అంటే మన అంధకారాన్ని తొలగించేటువంటి వాడు గురువు. అలాంటి గురువును స్మరణ లేకుండా నేను ఎక్కడో చదువుకున్నాను, ఎవరో పెద్ద చేస్తే నేను పెద్దగయ్యాను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఈరోజు సమాజంలో బతకగలుగుతున్నాను, నాకు గురువు ఎవరు లేరు, నేనే అన్నింటికీ గురువును అని చెప్పేసి ఇతరులను చిన్నగా చేసి చూసి తాను గొప్పవాడిగా అనుభవించడం తనకు జీవిత చరమాంకంలో ఏర్పడుతోంది. నీకు గురువు లేడు అని నువ్వు చెప్పుకోవచ్చు కానీ నీకు ఒక అక్షరం పలికేటప్పుడో ఒక మంచి పని చేసేటప్పుడో పలానా వాడు చెబితే నేను ఈ పని చేస్తున్నాను అని నువ్వు మనసులో ధ్యానిస్తావే, అది గురువు యొక్క లక్షణం. గురువు ఎప్పుడు కూడా నీకు విద్యను నేర్పింది పలానా వాడు నా శిష్యుడు అని చెప్పుకోడు. ఎంతటి గొప్పవాడిని తీర్చిదిద్దినా పలానా వాడు నా శిష్యుడు, నా దగ్గర అధ్యయనం చేసినాడు అని ఏ గురువు కూడా చెప్పుకోడు. అలాంటి గురువులను తృప్తిపరచాలి అంటే ఏం చేయాలి అంటే నువ్వు చక్కగా అధ్యయనం చేయాలి. నేటి కాలంలో ఉపదేశాలు అనేటువంటివి చాలా అయిపోయినాయి. ఏష ఆదేశ, ఏష ఉపదేశ. ఉపదేశం అనేటువంటిది ఆదేశించినట్టుగా ఏ అనుష్ఠానాన్ని నీవు మంత్ర ఉపాసనను తీసుకొని అనుష్ఠానం చేస్తూ ఉంటావో ఆ అనుష్ఠానంలో సగభాగం నీకు ఉపదేశం ఇచ్చినటువంటి గురువుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ నీవు అనుష్ఠానం కనుక చేయకపోతే నీకు ఎవరైతే ఉపదేశించినారో మంత్రోపదేశం ఆ గురువు యొక్క అనుష్ఠాన బలమంతా వెళ్ళిపోయి తనకు అనేకమైనటువంటి రోగాల బారిన పడిపోతాడు. అందుకే చూడండి, ఎక్కువగా ఉపదేశాలు చేసినటువంటి మహాత్ములందరూ కూడా ఏదో ఒక రోగంతో తన యొక్క దేహత్యాగాన్ని చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఉపదేశం తీసుకునేటువంటి వాళ్ళైనా ఉపదేశం ఇచ్చేటువంటి వాళ్ళైనా అర్హతను చూసి ఎంచుకోవాలి. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః భర్తా చ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురోరు వ్రజేత్. రాష్ట్రము చేసినటువంటి పాపం అంతా రాజు భరిస్తాడు. రాజా రాష్ట్రకృతం పాపం, రాజు చేసినటువంటి పాపాన్ని రాజపురోహితుడు రాజుకు మంచి మార్గాన్ని చెప్పి నడిపించేటువంటి వాడు ఎవరు ఉంటారో ఆయన భరిస్తారు. రాజపాపం పురోహితః భర్తా చ స్త్రీకృతం పాపం. భర్త చేసినటువంటి పాపాన్ని పూర్తిగా భార్య భరించి అందువల్ల తాను చేసేటువంటి పూజలు వ్రతాలు నోములు ఫలాలుగా వీడు చరమాంకాన్ని సాగిస్తూ ఉంటాడు, జీవితాన్ని ముందటికి తీసుకొని వెళుతూ ఉంటాడు. శిష్య పాపం గురోర్ వ్రజయేత్. శిష్యుడు చేసినటువంటి పాపాలన్నీ గురువు హరించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళి తాను ఒక అంధకారంలో మునిగిపోతాడు. తాను చేసినటువంటి అనుష్ఠానం వరకు మాత్రమే తనకు ఫలం బాకి ఉండి ఆ తర్వాత అనేకమైనటువంటి రోగాల బారిన పడిపోతూ ఉంటారు. అందుకే ఎక్కువ ఉపదేశాలు ఇచ్చినటువంటి గురువులను మనం చూసుకుంటే వారికి శరీరంలో లేనటువంటి రోగం ఉండదు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉపదేశం తీసుకుందామని చెప్పేసి ముందటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారో చాలా ఆలోచన చేసి బాగా ఉన్నటువంటి గురువును నాశనం చేయడానికి ప్రయత్నం చేయకండి. అలా ఈ వేదోపదేశాన్ని తీసుకున్నప్పుడు యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు. అక్కడ ఇంద్ర అనేటువంటి శబ్దం కలిగినటువంటి పరమాత్మ నీవు అధ్యయనం చేస్తూ ఉంటే తాను తృప్తి పడుతూ ఉంటాడు. అమృతస్య దేవధారణో భూయాసం. అన్నింటికంటే మానవుడికి చాలా ముఖ్యమైనటువంటి అంశం ధారణ. ఏమిటి ఆ ధారణ అని అంటే ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు చెప్పినాము అంటే ఎప్పుడు కూడా మరవకూడదు. అంతటి జ్ఞాపక శక్తి ఉండాలి. అంతటి జ్ఞాపక శక్తి ఉండాలి అంటే ఎలా? దానికి పరిష్కారం ఏంటి? వేదం మొత్తం తాను జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు అంటే ఎలా పెట్టుకుంటాడు అంటే వచ్చేదాకా వల్లిస్తాడు, చచ్చేదాకా గుణిస్తూనే ఉంటాడు. గుణించడం వల్లించడం ఎల్లవేళలా అవుతూనే ఉంటుంది. అందుకని మనం నేర్చుకున్న పనిని మరుగున పడేస్తే మనం బద్ధకస్తులం అవుతాం. నేర్చుకున్న పనిని కనుక మనం అలవాటులో పెట్టుకొని చేస్తూ ఉంటే ఇంకా కొత్తదనంగా ఇంకా ఏదైనా వర్క్ చేయాలి, ఈ పని చేయాలి అనేటువంటి భావం మనకు కలుగుతూ ఉంటుంది. ఇది ఇందులో వచ్చేటువంటి లక్షణం. అందుకని మేధస్సు అనేటువంటిది అమృతస్య దేవధారణో భూయాసం. అమృతం దైవదత్తమైనటువంటిది ధారణ. ఒక వాక్యం చెప్పినాము అంటే మర్చిపోకుండా పట్టుకోవాలి. జ్ఞాపక శక్తి అని అంటాం మనం. జ్ఞాపక శక్తి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే పిల్లలు ఎప్పుడైనా కానీ నేల మీద పడుకోవాలి, తల కింద దిండు పెట్టుకోకూడదు అని ఈ రకమైనటువంటి వాక్యాలు మనకు పెద్ద మనుషులు చాలామంది చెప్పేటువంటి వాళ్ళు. ఈ రకంగా దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా. నీ శరీరం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా నీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యం మనిషికి.
అందులో ముఖ్యమైనటువంటిది ప్రప్రథమం ఏంటి అంటే జిహ్వా మే మధుమత్తమ. జిహ్వా అంటే నాలుక. ఎప్పుడు మధు అంటే మంచి అని, మంచి పలుకుతూ ఉండాలి. జిహ్వా మే మధుమత్తమ. ఎప్పుడు కూడా ఇతరుల మంచి మాత్రమే కోరాలి, మంచి వాక్యములు శుభ సూచకములే పలుకుతూ ఉండాలి. ఎవరైనా వచ్చారు, ఏదైనా ప్రశ్న అడిగారు, వాడు ఏదో అయిపోతాడు అనకూడదు. మంచి జరుగుతుంది లేండి, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇకపై మంచి జరుగుతోంది అనే వాక్యాలు మనం పలకాలి. అమృతస్య దేవధారణో భూయాసం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం. మంచి పదాలను, మంచి మాటలను, పెద్దలు చెప్పినటువంటి విషయాలను చాలా శ్రద్ధగా వినాలి. భూరి పెద్దగా చేసుకొని, చెవులు పెద్దగా చేసుకొని నిక్కపొడుచుకొని మనం వినాలి. కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ. ఇదంతా కూడా వేదము మనకు చెప్పినటువంటి అంశములు. వీటి ద్వారా జీవనాన్ని చాలా అద్భుతంగా సాగించాలి. అందులో ఛందస్సు, అకార ఉకార మకారము కలిగినటువంటి ప్రణవాన్ని ప్రణౌమి క్వనదోంకార అని ఆ లక్షణాలన్నింటినీ కూడా మనం చాలా శ్రద్ధగా పలకడానికి తోడ్పడాలి. వాటికి ఛందస్సులు చాలా ముఖ్యమైనటువంటివి. యశ్చందసా వృషభో విశ్వరూపః అని పరమాత్మ ఏదైతే వేద ప్రమాణంగా మనకు చెప్పినాడో వాటిని ఎల్లవేళలా ఉపాసించడం, వాటి ద్వారా మనము లోకములో ఉండేటువంటి ప్రతి చరాచర సృష్టిలో ఉండేటువంటి జగత్తులో అన్నింటినీ కాపాడడానికి మనం తోడ్పాటు అవుతున్నాం. ఎలా, అది ఏ రకంగా, నీవు చెప్పినంత మాత్రాన అక్కడ జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి మూడులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషిని పక్క కూర్చుండబెట్టుకొని మననాథ త్రాయతే ఇది మంత్ర అని అన్నాం. ఆ మానవుడు ఏం చేసినాడు అంటే, భగవంతుడు తెలియదు, ఎవరూ తెలియదు. తాను తన యొక్క కుమారుడికి నారాయణ అని మాత్రమే పేరు పెట్టుకున్నాడు. తండ్రి పేరు అజామిళుడు. చేయనటువంటి అకృత్యం లేదు ఈ అజామిళుడు. ఇది పూర్తిగా కూడా మనకు మహాభాగవతంలో వచ్చినటువంటి అంశం. అజామిళోపాఖ్యానం. ఎప్పుడూ మంచి చేయనటువంటి వాడు, దొంగతనాలు చేసేటువంటి వాడు, పరులను కొట్టేటువంటి వాడు, పరనింద చేసేటువంటి వాడు, కానీ కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకున్నంత మాత్రాన ఎప్పుడూ నారాయణ 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 మంచినీళ్ళుదే, నారాయణ నాకు భోజనం పెట్టు అని ఎల్లవేళలా ఇదే స్మరణ చేసేటువంటి వాడు కావున తాను చరమాంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందినాడు. ఇది మంచి మాట, ఒక మాటకే ఉన్నటువంటి లక్షణం. అదే మనం మొత్తం మంచి మాటలే పలికితే జీవితంలో మనకు ఒడిదొడుకులు అనేటువంటివే ఉండవు. వికుంఠస్య గతిర్నాస్తి వైకుంఠ వైకుంఠం భువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం నారాయణాయేతి మంత్రోపాసకః. అష్టాక్షరీ మంత్రం ఏదైతే నారాయణ మంత్రం ఉందో దాన్ని ఉపాసించేటువంటి వాళ్లకు, దాన్ని ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ఎల్లవేళలా పలుకుతూ ఉంటారో వారందరూ కూడా గతుకులు లేనటువంటి ప్రయాణాన్ని జీవితంలో సాగిస్తారు అని మనకు ఈ వేద ప్రమాణమైనటువంటి లక్షణములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. ప్రణవ, శ్రద్ధ, మేధ, ఈ ప్రణవానికి సంబంధించినటువంటి ఋషులు మనకు ఏ రకంగా అందించినారు, వాటి యొక్క లక్షణాలు ఇప్పటి వరకు మనం తెలుసుకుందాం. ఇక ముందు ధారావాహికలో మనము శ్రద్ధ, అదే విధముగా మేధస్సు ఏ రకంగా పెరుగుతోంది అనేటువంటిది వేదం ఏ రకంగా అందించిందో ఆ లక్షణములన్నీ కూడా మరొక ధారావాహిక ద్వారా తెలుసుకుంటూ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.